శాంతనుడు సత్యవతి పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి అయిన కొన్ని రోజులకి వాళ్లకి 2 పిల్లలు పుట్టారు, చిత్రాగుడు మరియు విచిత్ర వీరుడు. వీళ్లు పుట్టిన కొన్నాళ్లకి శాంతనుడు చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చిత్రాగుడిని రాజును చేశారు. చిత్రాగుడు గొప్ప వీరుడు, కాని అతను అందరికంటే గొప్ప అని, ఏ దేవుడు అయినా అసురుడు అయినా నా ముందు ఓడిపోవాల్సిందే అని అందరి మాటలను తిరస్కరించి మాట్లాడేవాడు. ఇదే పేరు ఉన్న గాంధర్వ రాజుకి ఈ విషయం అంతా తెలిసి చిత్రాగుడి దగ్గరికి వచ్చి ఏం అన్నాడు అంటే, నేను ఒక మహావీరుడిని, నువ్వు ఒక సామాన్య మానవుడివి. నువ్వు నా పేరు పెట్టుకోవాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ అర్హత పొందాలి అంటే నాతో యుద్ధం చేసి గెలువు. అలా వాళ్ళిద్దరికీ పేరు కోసం చాలా పెద్ద యుద్ధం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధం. మొత్తానికి గంధర్వ రాజు అయిన చిత్రాగుడు హస్తినాపురం రాజు అయిన చిత్రాగుడిని చంపేశాడు. ఈ విషయం తెలిసిన భీష్ముడు చాలా బాధగా గంగా నది దగ్గరికి వెళ్లి వాళ్ల అమ్మతో ఇలా చెప్పుకుంటాడు. కష్టపడి శిక్షణ ఇచ్చి వీరుడిని చేసి కొడుకులాగా పెంచుకున్న చిత్రాగుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ రాజసింహాసనం ఖాళీగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది వల్ల అమ్మకి చెప్పుకుని చాలా బాధపడ్డాడు భీష్ముడు. అన్ని కార్యక్రమాలు అయిపోయాక విచిత్ర వీరుడిని యువరాజు చేసి అతనికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు భీష్ముడు.